పెద్ద చెప్పినట్లు మేము ముందుకు తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. ఢిల్లీ లెవెల్కి తీసుకెళ్లి మన తాలూకా వైబిలిటీని తప్పకుండా మేము ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి సభాముఖంగా మాకు ఆ పాత కమిటీ సభ్యులందరూ కూడా తెలియపరుస్తున్నాను. మీ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. అలాగే నాట్ ఓన్లీ ఓబీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్, మేము అందరే ఓబీసీ తాలూకా పూర్వకు కూడా సర్వీస్ చేసేటువంటి దిశగా మేము ఆలోచిస్తామండి. మీరు ఆ విధంగా మీకు ఇచ్చినటువంటి స్ఫూర్తిని మేము ఎక్కడ కూడా ఇది కాకుండా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ట్రేడింగ్ అండ్ బిహేవియర్, పొలిటికల్ ఆస్పెక్ట్స్, ఆల్ దోస్ థింగ్స్ మేము పక్కన పెట్టి తప్పకుండా ఓబీసీ కానీ దీన్ని ముందుకు తీసుకెళ్తాం. ఇది తప్పకుండా ముందుకు తీసుకెళ్తాం. మరి అందులో భాగంగానే మరి ఈరోజు మీకు తెలుసు గత కమిటీలో ఒక 3 స్కీములు మనం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఆ 3 స్కీములో ఒక స్కీము మేము ఎస్టాబ్లిష్ చేయలేక మీ అందరికీ తెలుసు, సభ్యులకు కూడా తెలుసు. అది మరి రిటైర్డ్ అవుతున్నప్పుడు ఒక ఇన్సూరెన్స్ యాక్చువల్ రెండు స్కీమ్లు 4 స్కీమ్లు అనుకున్నాం, 2 అమలు చేయడం జరిగింది. 2లో సాధ్యపడలేదు. చనిపోయినప్పుడు ఇన్సూరెన్స్ ద్వారా వెళ్ళాలని చెప్పి మా రవిశంకర్ గారు ఆ రోజున గత కమిటీకి తీర్మానం జరిగినప్పుడు కూడా చేయలేకపోయాం. మరి ఈరోజు అలా కాకుండా రిటైర్ అయిన వ్యక్తి కూడా ఎంతో కొంత నగదు బొమ్మలు తీసుకెళ్లే పరిస్థితి కూడా ఆలోచిస్తాం. మీ అందరి సహకారంతోనే తప్పకుండా ఆలోచిస్తాం. ఇక మీ అందరి సహకారం కావాలి ఈరోజు. ఎందుకంటే మరి గత 2 సంవత్సరాల పాటు మెంబర్షిప్ డ్రైవ్ అనేది ఆగిపోయింది. మరి చూసుకున్నట్లయితే 3,500 చిల్లర మెంబర్షిప్ చూసుకుంటే ఆ రోజు 70,000 రూపాయలు పర్ మంత్ వచ్చేది. ఈరోజు 50,000 60,000 కూడా రావట్లేదు, 50,000 చిల్లర వస్తుంది. మరి ఎంత తగ్గిందని మీరు చూశారు. మరి ఇంత అమౌంట్ తగ్గుతున్నప్పుడు మీరు ఏ విధంగా చేయాలనేది కూడా మాకు కూడా మీరు సహకరిస్తే తప్పకుండా 80,000 మీటర్